హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి, అలాగే ధ్యాన మార్గంలోకి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు ఇది? యాక్చువల్‌గా ధ్యానం అనేది ఓన్లీ మునులు, ఋషులు అండ్ హిమాలయస్‌లోనే చేసుకుంటారని అనుకునేదాన్నండి ఒకప్పుడు. ఓకే. నేను ధ్యానంలోకొచ్చిందయితే 2020లో వచ్చానండి. సో, అది కూడా మా ఫ్రెండ్ ఒక ఆవిడ శ్రీదుర్గ అని జెప్పేసి తనలో ఒక గొప్ప చేంజెస్ చూసి ఏంటి ఇంత చేంజ్ ర్యాపిడ్ చేంజ్ 1 మంత్‌లో అనిపిచ్చి, ఇంకా నాకనిపించింది ఇంత చేంజా అని అనిపించి ఏంటి అని అడగకుండా ఉండలేక ఏంది ఇంత చేంజ్ అని అడిగితే తను యెస్ అవునా అక్క నిజమా? నేను ఇలా మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ క్లాస్ జాయిన్ అయ్యాను. సో, అందుకే ఇంత చేంజ్ వచ్చినట్టుంది. థ్యాంక్ యూ అక్క అని చెప్పాననమాట. ఓకే. వావ్! మెడిటేషన్ క్లాసెస్ కూడా ఉంటాయా ఆన్‌లైన్‌లో అని అడిగేసి ఓకే. మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయా? మనం కూడా జాయిన్ అవుదాం అని అనుకునే లోపే తనే నువ్వు జాయిన్ అవుతా అంటే నేను యాడ్ చేస్తానక్క అని చెప్పేసి యూట్యూబ్‌లో కొన్ని లింక్స్ అవి ఇవి అలా చూపించిందనమాట. కరోనా పీరియడ్ కదా అప్పుడు 2020. సో, అప్పుడు నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తూ ఫాలో అయ్యాను. సో, ఓకే. అలా నాది స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది. ఓకే. సో, అది. అంటే మీరు ధ్యానం చేయడం వల్ల మీకేమైనా అంటే మన బాడీలో ఈ మార్పొచ్చింది అని మీకేమైనా అనిపించిందా? డెఫినెట్‌లీ అండి. అన్నిటికంటే ఇదేమంటారు వజ్రాయుధం లాంటిదనని చెప్పొచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే కామధేనువు, కల్పతరువు అని అంటాం గదా! అక్షయ పాత్ర లాంటి ధ్యానం అనేది. సో, ఓకే. అది అనుభవిస్తేనే తెలుస్తది. మనము ఎప్పుడైనా గూడా కామధేనువు, అక్షయ పాత్ర, కల్పతరువు ఇవన్నీ గూడా స్టోరీస్‌లోనే విన్నాం గానీ ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు గదా! సో, అవును. ఇది కూడా అంతే. ధ్యానం గురించి నేను ఇది పొందాను, అది పొందాను, అట్లా పొందాను. నేను హ్యాపీగా ఉన్నాను. నేను డిసీజ్ ఫ్రీ అంటే ఏ వ్యాధులు లేవు. ఇట్లానన్నీ చెప్తూ ఉంటాం కదా! సో, అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. సో, ఇందులో భాగంగా నేను ఫస్ట్ ధ్యానంలోకొచ్చానని జెప్పాను గదా! హ్మ్. సో, ఆ వీడియోస్ చూస్తూ ఉన్న తరుణంలో ఒకటి గుడాకేశ ధ్యానం అని చెప్పే వీడియో ప్రబోధ్ అచ్యుత గారు, గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు తీసిన ఒక వీడియో చూసాననమాట. దాన్ని నేమ్ నాకు అట్రాక్ట్ చేసింది. ఏంటి అంటే పనులు చేస్తూ కూడా ధ్యానం ఎలా చేయాలి? ఓకే. ఆ! అనేది అరే! ఇదేదో బాగుంది గదా! అవును. హ్యూమన్ సైకాలజీ అవును. ఏంటి? ప్రత్యేకంగా మన గురించి మనం టైం ఇవ్వాలంటే కొన్ని రోజులు ఇస్తాం. తర్వాత దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం, ఇంకా ఈజీ చేద్దాం అని అనుకుంటాం గదా! అవును. అందులో భాగంగా నాకు ఇది బాగా నచ్చి నేను ఆ వీడియో తీసి చూసాననమాట. హ్మ్. చూసేసరికి బాగా అనిపిచ్చింది. చూస్తుండగా సార్ ఇలా నవ్వుతున్నారు. ఆహాహాహా! ఏమైంది ఎందుకిట్లా నవ్వుతున్నారబ్బా సారు అని అనుకుంటున్నా. హ్మ్. గురువుగారు నవ్వుతుంటే ఆ నవ్వుతున్న దాంట్లో నుంచి ఎనర్జీస్ నేను రిసీవ్ చేసుకున్నానండి. ఓకే. నా థర్డ్ ఐ అప్పటినుంచి యాక్టివ్ అయ్యి ఎనర్జీస్ రిసీవ్ చేసుకునడం అనేది ఎనర్జీ అంటే ఏంది? కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంది? ధ్యానంలో మనమైతే ఏ విధంగా అయితే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో, అది ఏదో ఒక చక్ర ద్వారా తీసుకుంటాము. హోల్ బాడీ నుంచి కూడా తీసుకుంటాం. కానీ సెన్స్ ఒక్క దగ్గరే తెలుస్తదనమాట. ఓకే. నాకు అక్కడ ఆ వీడియో చూసినప్పుడు సార్ నవ్వు ద్వారా నేను ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. ఓకే. సో, ఫీల్ అయ్యి ఓహో! యూనివర్స్ నాకు ఈయనే నా గురువు అని సజెస్ట్ చేస్తుంది అని ఓకే. అనుకోని నేను ఈ దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవుదాం అని అనుకున్నా. అవుదాం అనుకోగానే ఇమ్మీడియేట్ క్వెషన్ ఏంటి తెలుసా? హ్మ్. గుడాకేశ అనే వర్డ్ కూడా నాకు ప్రొనౌన్స్ చేసేది రాలేదు. ఓకే. ఆయన గుడాకేశ అంటే ఏంది అనేది అర్థం కాలేదు. అందులో సార్ ఏం చెప్పారు, ఇది రాత్రంతా ధ్యానం అని చెప్పారు. రాత్రంతా ఓకే. ధ్యానం ఏంది? ఒక గ ఇది పనులు చేస్తూ ధ్యానం అనుకో పెట్టి, రాత్రంతా ధ్యానం ఏంటి అని క్వెషన్ అవును. వచ్చేసింది. రాత్రంతా ధ్యానం చేస్తూ ఉంటారంట. యెస్. అంటే మీకెలా సాధ్యమైంది అది? యెస్. అది చాలా ఈజీ అండి. హ్మ్. అది ఎలా సాధ్యమైందనడానికి ఫుల్ క్రెడిట్ మా గురువుగారికే ఇచ్చేస్తామండి. ఎందుకంటే ఆయన 22 ఇయర్స్ నుంచి అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. సో, ఆయన ఏవేవైతే డే 1 నుంచి ఏవేవైతే ఛాలెంజెస్ ఫేస్ చేసాడో, ఓహ్! ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుందని ఆయన అన్నీ సింప్లిఫై చేసి మాకు గైడ్ చేస్తున్నారు హ్యాండ్ హోల్డింగ్. ఓకే. ఓకే. సో, నర్సరీ పిల్లలకి ఏ విధంగా అయితే హ్యాండ్ హోల్డింగ్ ఉంటదో, గుడాకేశ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అలానే హ్యాండ్ హోల్డింగ్ ఉంటది. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడర్ అసైన్ చేస్తాం. హ్మ్. ఆ లీడరు గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ప్రైమరీ లీడర్, గోల్డెన్ లీడర్ 3 లేయర్స్‌లో లీడర్స్ ఉంటారనమాట. ప్రైమరీ, గోల్డెన్ అండ్ డైమండ్ లీడర్స్ అని ఉంటారు. వాళ్ళు కూడా ఒక సాల్వ్ చేయలేకపోతే గురువుగారికి డైరెక్ట్ క్వెషన్స్ చేయొచ్చు అనమాట ఓకే. పార్టిసిపెంట్. అంత హ్యాండ్ హోల్డింగ్ ఉంటది గుడాకేశలో. ఓకే. సో, అమేజింగ్. ఒక్క గంటలోనే చేయడం, ఒక గంటనే మనం ఇవ్వడం అనేది ఈ రోజుల్లో లేదన్నప్పుడు రాత్రంతా కూడా ధ్యానానికి అలా నేను ఇచ్చేసా అనమాట. ఓకే. సో, అందులో జాయిన్ అయినాక నా లైఫ్ కంప్లీట్ యూ టర్న్ తీసుకుందండి. ఓకే. యెస్.
ఫస్ట్ మీరు ధ్యానం చేసేటప్పుడు అంటే మనకు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఎలా ఓవర్కమ్ చేశారు, ధ్యానంలో ఎలా ఉండగలిగారు? ఎస్ అండి. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది. అందరికీ కూడా ఉండే క్వశ్చన్. ఈ క్వశ్చన్ వల్ల ఎంతోమంది క్వశ్చన్స్ మైండ్లో ఉన్న ఇన్నర్లో ఉన్న ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ అవుతుందండి. ఫస్ట్ కూర్చోగానే మన పైన అటాక్ చేసేది ఆలోచనలు కదా. సో ఖచ్చితంగా ఆలోచనలు వేస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కామ్గా కూర్చున్నదే లేదు కదా. ఎప్పుడు ఎవరి గురించి ఒకరి గురించి మాట్లాడడం, ఎవరి గురించి ఒకరి గురించి ఆలోచించడము, వాళ్ళు అట్లనరి వీళ్ళు అట్లనరి, నాకు లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, నేను అది చేయాలనుకున్నా ఇది చేయాలనుకున్నా ఏదో చేద్దామని చెప్పేసి అవే తప్పించి ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ గురించి ఆలోచించలేం కదా. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించి ఒక ఊబిలాగా క్రియేట్ చేసేసుకుంటున్నాం మన లైఫ్ని. అసలు మనకు తెలియని విషయం ఏంటి అంటే మనకి ఎప్పుడో భగవద్గీతలో చెప్పారు, యద్భావం తద్భవతి. మన భావన ఎలా ఉంటే బయట బాహ్యం అలా ఉంటుంది, మీ లోపల మీ దృష్టి ఎలా ఉంటే మీ సృష్టి అలా ఉంటుంది అని. సో సింపుల్గా ఏంటి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తాయండి. ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని గమనించి శ్వాస పైన ధ్యాస పెట్టాలి. ఇంకా బ్యూటిఫుల్ ఏంటి అంటే మన గురువుగారు ప్రబోధాచ్యుత గారు ఏం చేశారంటే ట్రైన్ యువర్ మైండ్, ఆలోచన రహిత స్థితి ఎలా తీసుకోవాలి. ట్రైన్ యువర్ మైండ్ కోర్సు 5 days ఉంటుందండి. ఆ దాంట్లో ఆ 5 daysలలో ఆల్మోస్ట్ చాలామందికి ఆలోచన తగ్గిపోతాయి, థాట్లెస్ స్టేటస్. ఈ గుడాకేశ ధ్యానం జాయిన్ అవ్వగానే మనకి ఒక 1 or 2 daysలోనే థాట్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే మీకు ఐడియా ఉండొచ్చు, రమణ మహర్షి ఆరాలోకి వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది థాట్లెస్ స్టేట్లో ఉండేవాళ్ళంట. సో ఇది ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నామండి. గుడాకేశ జాయిన్ అవ్వగానే ఆ సార్ గురుగారి ఎనర్జీస్లో మాకు ఫస్ట్ ప్రాక్టీస్ అయిపోతుంది థాట్లెస్ ఎలా అనేది. శ్వాస పైన ధ్యాస పెడతాము, చేస్తూ 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 వెళ్తున్న కొద్దీ ఒక స్టేట్ వచ్చేసరికి మేము నిజమే కదా ఈ థాట్లెస్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము, మా లైఫ్ని ఎంత బాయిలో కప్పలాగా చేసేసుకున్నాము ఆలోచన ద్వారా అనే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. ఆ అవేర్నెస్ వచ్చేస్తుంది. లైఫ్ని మనం ఎట్లా కాంప్లికేట్ చేసేసుకున్నాము ఇవన్నీ కూడా మనకు ధ్యానం చేస్తుంటే అవేర్నెస్ వచ్చి తర్వాత మళ్ళీ మనకి ఏ విధంగా మన లైఫ్ని సింప్లిఫై చేసుకోవాలి, ఏ విధంగా బెటర్గా చేసుకోవాలి అనేది కూడా తెలుస్తుందండి ధ్యానం ద్వారా. ఓకే. అంటే మీ దాంట్లో డార్క్‌నెస్ మెడిటేషన్ గురించి కూడా విన్నాము. ఈ నవరాత్రికి అంటే దసరా స్పెషల్‌గా ఇది నిర్వహించబోతున్నారని కూడా విన్నాము. అసలు ఏంటి డార్క్‌నెస్ మెడిటేషన్ అంటే ఏంటి? ఎస్ అండి. ఎలా చేస్తారు ఇది? ఎస్, అది ఒక అడ్వాన్స్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో వచ్చేసి ఏంటంటే అండి గుడాకేశ రాత్రి ధ్యానం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుని గుడాకేశాన్ని సంబోధించాడు కదా. గుడాకేశ అంటే నిద్రని జయించాడు, గుడాక ప్లస్ ఈశ. గుడాకేశ్ అంటే నిద్రపోకుండా ఉండడం కాదండి, ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది నేను మాట్లాడినప్పుడు ఎవరికో ఒకరికి. నిద్రపైన మాస్టరీ, ఆ నిద్రనే ధ్యానంగా మలచడం. ఓకే, సో ఇది ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో వచ్చేసి మనకి ఇంటెన్స్ వర్క్షాప్స్ ఉంటాయండి. ఆ ఇంటెన్స్ వర్క్షాప్స్ ఎలా ఉంటాయంటే వెరీ ఇంటెన్సివ్గా అవేర్నెస్గా డెప్త్, ధ్యానంలో డెప్త్లోకి వెళ్ళి మనం అవేర్గానే ఉంటాం, ధ్యానం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తుంది, మళ్ళీ మన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ వచ్చేసి మెగా ఇన్నర్ లైట్ వర్క్షాప్ అండి, డార్క్ రూమ్ మెడిటేషన్. డార్క్ రూమ్ మెడిటేషన్ ఇంకా దానికి అడ్వాన్స్లో ఇంకా ఇంకా వెరీ డార్క్ రూమ్ మెడిటేషన్ జరుగుతుంది అనమాట. తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పేసి మనకి నవరాత్రులలో ఇప్పుడు హైదరాబాద్ మన ప్రజెంట్ మన హైదరాబాద్లోనే జరుగుతుంది. డార్క్నెస్ మెడిటేషన్ అంటే ఏంటంటే 12 days వర్క్షాప్ ఉందండి. ఇది 12 days వర్క్షాప్లో ఎవరైతే పార్టిసిపేట్స్ వస్తారో వాళ్ళకి అందరికీ కూడా కళ్ళకు గంతలు కట్టేసుకుంటారు అనమాట. వాళ్ళు 24 into 12 days కంప్లీట్గా వాళ్ళ కాళ్ళకు గంతలు కట్టుకుని ధ్యానం చేస్తారు, డే అండ్ నైట్. అందుకే చెప్తాను 24 into 12 days. సో కంప్లీట్గా కళ్ళకు గంతలు కట్టేసి ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల వాళ్ళకి జరిగే ప్రాసెస్ లోపలగా జరుగుతూ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తారు అందరూ. ఆల్రెడీ సీనియర్ గుడాకేశ మాస్టర్స్ 10,000కు పైగా మంది ఈ గుడాకేశ సాధన చేసిన వాళ్ళు ఉంటారు, ప్లస్ న్యూ పర్సన్స్ ఉంటారు. 1000 members ఈ మెగా ఇన్నర్ లైట్ వర్క్షాప్ తమసోమ జ్యోతిర్గమయ మన ప్రజెంట్ హైదరాబాద్లోనే జరుగుతుందండి. రేపటి నుండే జరుగుతుంది, 20th September. అంటే 24/7 కళ్ళకు గంతలు కట్టి ఉండడం వల్ల అంటే మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటారు? సర్వేంద్రియానం నయనం ప్రధానం. అలాగే మన ఆర్గాన్స్లో నేత్రాలు చాలా ఇంపార్టెంట్ అంటారు.
కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి, నోటితో మాట్లాడినవి ఇవన్నీ కూడా చాలా బ్రెయిన్లో ఎఫెక్ట్ అవుతాయండి. ఎస్పెషల్గా కళ్ళతో చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, బయట చూసిన వాళ్ళకి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో క్వశ్చన్ వస్తుంది కదా. వేరే ఎక్కడో దూరంగా మాట్లాడినప్పుడు కూడా ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. కళ్ళతో చూసినప్పుడల్లా కూడా ఆలోచనలు అనేవి బ్రెయిన్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ కళ్ళు రెండు మూసేస్తే ఒక 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 కొంచెం స్టేటస్ ఆఫ్ థాట్స్ని మనం రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని చేస్తాం కదా, ఇది ఒక లెవెల్. అయితే కళ్ళు తెరిసి ధ్యానం కూడా మనం గుడాకేషన్ మెడిటేషన్లో నేర్పిస్తారు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి మనము కళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేస్తున్నప్పుడు, కళ్ళు రెండు మూసుకున్నప్పుడు మనకు లోపలికి ప్రయాణిస్తాం అండ్ మన లోపల థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందండి. థర్డ్ ఐ కళ్ళు రెండు మూసినప్పుడు మన దివ్య చక్షు ఓపెన్ అవుతుంది. అలా మన వర్క్షాప్లో ఎంతమందికి లైట్ కనిపించడము, బ్లిస్ స్టేటస్, బ్రహ్మానంద స్థితి రావడము, ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారనమాట. వాళ్ళు కాస్మిక్ ఎనర్జీని వాళ్ళు చూడగలుగుతారు. ఈ రెండు కళ్ళు మూస్తారు కాబట్టి వాళ్ళ దివ్య చక్షు ద్వారా వాళ్ళు చూడగలుగుతారు అనమాట. ఆ విధంగా ఇది జరుగుతుంది. అండ్ ఇంకా బ్యూటిఫుల్ చెప్పాలి అంటే మణిద్వీప వర్ణనలో కోటి సూర్యకాంతులు, కోటి చంద్రులు, కోటి నక్షత్రాలు అని చెప్పి వర్ణిస్తారు కదా. అది నాకు ఎప్పుడు కూడా ఇది మెగా ఇన్నర్ లైట్ వర్క్షాప్ డార్క్ రూమ్ మెడిటేషన్ చేసినప్పుడు నేను ఎక్కడో డైమెన్షన్లోకి వెళ్ళినట్టు ఫీలింగ్. అంటే కోటి సూర్యులు ఎప్పుడు ఉంటారు? కోటి భూమండలాలు ఉన్నప్పుడే కదా. కోటి చంద్రులు ఎప్పుడు ఉంటారు? కోటి భూమండలాలు ఉన్నప్పుడు కదా. అంటే మణిద్వీప వర్ణనలో ఎప్పుడో వర్ణించారనమాట. మనకి ఇంకా ఎక్కువ భూములు ఉన్నాయి, ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని వర్ణించారు. మన పురాణాల్లో, శాస్త్రాల్లో అన్నిట్లో వర్ణించారు. అది వర్ణించారు అంతే. ధ్యానంలో ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకొని కూర్చున్నప్పుడు మనం లోపలికి ప్రయాణించి మన లోపల ఉన్న ప్రతి అణువుకు కనెక్ట్ అవుతామండి. అణువులకు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే అణువులలో ఉన్న బ్రహ్మాండానికి కనెక్ట్ అవుతాం. సో ఆ అణువులలో ఉన్న బ్రహ్మాండానికి కనెక్ట్ అయినప్పుడు లోపల బ్రహ్మాండం, బయట బ్రహ్మాండం ఇంకొకటి కాదు, అంతా ఒకటే అని అనిపిస్తుంది. ఎన్నైతే అణువులు, కణాలు ఉన్నాయో అన్ని బయట కూడా ఉన్నాయి. అన్ని సూర్యులు ఉన్నాయి, అన్ని చంద్రులు ఉన్నాయి, అన్ని నక్షత్రాలు ఉన్నాయి, అన్ని వాటన్నిటినీ పరిపాలించిన ఆ భువనేశ్వరి దేవి అని మనకు ఎప్పుడో శాస్త్రాల్లో వర్ణించారు కదా. అది ఈ రెండు కళ్ళు మూసుకొని మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా వాళ్ళ లోపలికి ప్రయాణించి అవన్నీ చూసుకొని ఆ రియలైజేషన్ వచ్చి వాళ్ళ లోపల ఒక సూతింగ్ ఫీలింగ్, ఒక పీస్ఫుల్నెస్, ఒక కామ్నెస్, ఒక ఆత్మ జ్ఞానం అంటారు కదా, ఆ ఆత్మ జ్ఞానం డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆత్మ ఎన్నో జన్మలు ప్రయాణిస్తుంటారు కదా, ఆ జన్మలో నేర్చుకున్న జ్ఞానం అంతా ఈ ధ్యానంలో డౌన్లోడ్ అవుతుంది అనమాట. అట్లా అంటే చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా మేడం, దానికి ఈ డార్క్నెస్ మెడిటేషన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఏ దానికి అది స్పెషలైజేషన్ అండి. దీన్ని జడ్జ్ చేయడం అట్లాంటిది ఏం లేదు. డార్క్నెస్ మెడిటేషన్లో ఏమవుతుంది అంటే ఇందాక చెప్పాను కదా, నేను ఈ లోపలికి జర్నీ చేసి లోపల మనతో మనం కనెక్ట్ అవ్వడం, ఆత్మతో కనెక్ట్ అవ్వడం, ఆత్మలో ఉన్న ఆనందానికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ డార్క్నెస్ మెడిటేషన్లో మొత్తం డార్క్ ఉండడం వల్ల మన స్కిన్ డిటాక్స్ అవుతుంది. మళ్ళీ మొబైల్ కూడా యూజ్ చేయరు కాబట్టి మొబైల్ డిటాక్స్ అవుతుంది. కంప్లీట్గా ఒక మనిషి తనతో కనెక్ట్ అవుతారండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా డార్క్నెస్ మెడిటేషన్ అనేసి, దీనిపై ఏమైనా రీసెర్చ్ జరిగిందా? ఎస్ అండి, మనకు అమెరికాలో రీసెర్చ్ చేశారు. చాలా రోజులే చేశారంట, నేను కూడా విన్నాను. అయితే ఇక్కడ మనం చెప్పే దాంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 days కళ్ళకు గంతలు కట్టుకొని డార్క్ మెడిటేషన్ చేస్తారు కదా. ఫస్ట్ బాడీ అంతా రిలాక్స్ అయిపోయి నిద్రపోతారు 3 days, కంప్లీట్గా నిద్రపోతారు. ఆ తర్వాత వాళ్ళకు ఆలోచన స్టార్ట్ అవుతుంది 3 days. ఆ తర్వాత ఒక బ్లిస్ఫుల్ స్టేట్, లైట్ రావడం, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అమెరికాలో రీసెర్చ్ చేశారండి. ఇక్కడైతే ప్రాక్టికల్గా మన వర్క్షాప్లో ఎంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మీకు వీలైతే కనుక ekatva.youtube తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బ్లిస్ఫుల్ స్టేటస్, లైట్ కనిపించడం ఇవన్నీ కూడా జరిగింది. ఎందుకు అంటే మన పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఒక డిఎంటీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ రిలీజ్ చేయడం వల్ల ఇలాంటి హ్యాపీ ఫీలింగ్, బ్లిస్ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే,
సో అది సైంటిఫిక్గా ప్రూవ్ అయితే అయ్యింది. మనకేమో ప్రాక్టికల్గా ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక గంట కూడా ఒక 1 సెకండ్ కూడా మనం మొబైల్ పట్టుకోకుండా ఉండలేం కదా. అలాంటప్పుడు కళ్ళకి గంతలు కట్టేసి 24/7 ఎలా ఉండమంటారు? ఎస్, అంటే ఆ ఎనర్జీసే అలా ఉంటాయండి. అక్కడికి రాగానే అందరినీ చూసి ఆ ఎనర్జీస్లో, గురువుగారి ఎనర్జీస్లో మేము యాక్చువల్గా ఎంటర్ కాగానే రిజిస్టర్ అవ్వగానే మనం మొబైల్ తీసేసుకుంటాము. సో తీసేసుకుంటాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఇచ్చేస్తారు. ఇదే అవకాశం కదా, ఈ అందరు కూడా ఫెడప్ అయి ఉంటారు మొబైల్ నుండి, వదిలేద్దామని అనుకుంటారు కానీ వదిలేకపోతారు కదా. సో ఇది ఒక అవకాశంగా వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అండ్ హ్యాపీగా వాళ్ళు మాకు ఫోన్స్ ఇచ్చేసి ఈ వాళ్ళకి ఏంటి అసలు కూర్చొని మెడిటేషన్ చేయడమే, ఇంకేం పని ఉండదు కదా. ఆ అవకాశాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు హ్యాపీగా. అంటే ఇప్పుడు ఇక ముందు నేర్చుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, ఎవరెవరి కోసం ఇప్పుడు ఫ్యామిలీ హౌస్ వైఫే ఉన్నారు, హస్బెండే ఉన్నారు, పిల్లలే ఉన్నారు, ఇంకెవరో సో అండ్ సో వాళ్ళ పాత్రలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. వైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు హౌస్ వైఫే ఉంది, హస్బెండ్ గురించి పిల్లల గురించి అన్నీ చేస్తారు కానీ తన గురించి తాను ఏం చేసుకోరు. హస్బెండ్ ఉన్నారనుకోండి, వైఫ్ గురించి పిల్లల గురించి, జాబ్ గురించి, జాబ్లో ఉన్న ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ యొక్క బాస్ గురించి చేస్తారు. పిల్లలు ఉన్నారనుకో, టీచర్స్ గురించి, మమ్మీ డాడీ భయం కోసం ఏమేమో చేస్తారు. కానీ ఎవ్వరూ కూడా తన కోసం తాను ఏమీ చేసుకోరు. తనకి తాను ఏమైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంటే అది ధ్యానమే ఇచ్చుకోవాలి. సో అప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామనుకోండి, అప్పుడు మనకి ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలని మనకి తెలిసిపోతుంది. సో అది ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ మనకు మనం ఇచ్చుకోవాలి. మన కోసం మనం ఒకటి టైం కేటాయించుకొని చేసుకునే ఒక గొప్ప ప్రాసెస్ అండి ఇది. ఓకే. మీరు ఇంతకుముందు అంటే ఎవరికైనా చెప్పారా ధ్యానం చేయండి అనేసి, ఎవరికైనా టీచ్ చేశారా? ఎస్ అండి, నేను మార్నింగ్ 3 to 6 బ్రహ్మముహూర్త మెడిటేషన్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. చాలా అద్భుతంగా అవి రన్ అవుతూ ఉన్నాయి. ఓకే. ఇప్పటివరకు ఎంతమందికి టీచ్ చేశారు? ఇప్పుడు ఎంత జూమ్లో జాయిన్ అవుతూ ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 1000 అబోనే అయి ఉంటారండి. కంటిన్యూటీ కదా, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 1 year అయిపోయింది అనుకుంటాను. మార్నింగ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళ దగ్గర నుండి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉండేది? రెస్పాన్స్ అంటే నేను వన్స్ మెడిటేషన్ చేయించాను అనుకోండి, అలా కూర్చుండిపోతారండి. ఓకే. ఆ డెప్త్లోకి వెళ్ళిపోతారు. వావ్ అనే ఫీలింగ్ అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఎంతమంది అసలు జస్ట్ నా వాయిస్ విని సంతోష్ని మేడం మెడిటేషన్ చేస్తే అలా వెళ్ళిపోతాం డీప్లోకి. 1 hour మెడిటేషన్ ఉంటుంది కదా, 1 hour మెడిటేషన్లో కూర్చోబెట్టినాను అనుకోండి, అట్లా డీప్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన ఫీలింగ్, వాళ్ళ పర్సనల్ వాళ్ళ స్టేటస్, వాళ్ళ యొక్క శ్రద్ధ, ఎవరు ఎంత శ్రద్ధగా చేస్తే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయండి. అండ్ 3 hours మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది కదా, 3 hoursలో ఎన్నో మార్పులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్లో. ఈ మార్నింగ్ బ్రహ్మముహూర్త మెడిటేషన్ జాయిన్ అయిన తర్వాత నుంచి నా లైఫ్లో చాలా స్పిరిచువల్ గ్రోత్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎన్నో తెలుసుకున్నాను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు అది అంతా. అంటే డేలో ఎన్ని అవర్స్ చేయాలంటారు? డేలో ఇన్ని అవర్స్ అన్ని అవర్స్ అన్నాను కదా, ఎవరికి ఎవరు టైమింగ్, ఎవరి యొక్క ఇంట్రెస్ట్ దాన్ని బట్టి చేయొచ్చు అండి. మనకు పత్రి సార్ ఏం చెప్పారంటే ఎవరు ఏజ్ ఎంత ఉంటే అంత చేయండి అని అంటారు. సో నేనేమంటానంటే, ప్రభా సార్ ఏం చెప్తారంటే రాత్రి టైం మనకు పడుకోవడానికే ఉంది కాబట్టి ఆ నిద్ర టైంని ధ్యానంగా మలచండి అని అంటారు. సో అది బ్యూటిఫుల్ కదండి. మనము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే నిద్ర టైంని ధ్యానంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు అరగంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం అన్నప్పుడు మరి 1/2 hour ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయిన ఎనర్జీ మనకు వస్తుంది కదా. సో అది షార్ట్ అండ్ స్వీట్గా బాగుంది కదా. సో అది దాన్నే ఫాలో అయింది బెస్ట్ అని మాకు అనిపిస్తుంది అట్లా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ.